triplex villas at Bachpalli, APR Projects. ఆ సమయంలో అంటే మీ యొక్క మేకప్ గురించి మీ డ్రెస్సింగ్ గురించి పెద్ద మేకప్ ఏం లేరు ఆ రోజు మామూలుగా ఈ రోజు ఎలా నల్ల ఉన్నారు ఆ మీ డ్రెస్సింగ్ గురించి మాట్లాడినప్పుడు మీ మనసు ఎలా అనిపించింది అసలు? ఇంత నీచంగా ఇంత చిల్లరగా ఎలా వీళ్ళకి ఉంది ఆ ఆలోచన అనిపించింది. కానీ నేను ఆయన్ని సెకండ్ టైం అనుకుంటా చూడడం. ఆయన నాతో ఫస్ట్ డిబేట్ కూడా చేశారంట, నాకు తెలియదు ఆ విషయం. రవిచంద్ర రెడ్డి గారు చేశారంట గతంలో కూడా, నాకు అది గుర్తుకు లేదు. నేను ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను అనుకున్నాను. ఎవరబ్బాని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఆ బ్లీచింగ్ పౌడర్ లో మైదా కలిపిన వ్యక్తి ఈయనే అని చెప్పారు. సో ఈయన ఫేమస్ సెలబ్రిటీ అనుకుని అయినా కూడా నేను రానన్నాను. నెక్స్ట్ డిబేట్ కి పిలిస్తే సారీ చెప్పడానికి పిలుస్తున్నారన్న కూడా నేను రానన్నాను. కానీ రాగానే అపాలజీ చెప్పారు. చేతులు పట్టుకొని చెప్తున్నానమ్మా, నాకు మా ఇంట్లో వాళ్ళు నన్ను మాట్లాడటం లేదు, బికాస్ ఆ అమ్మాయిని అలా మాట్లాడటం కరెక్ట్ కాదని. నన్ననే కాదు సార్, ఎవరినైనా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మేము దానికి తగినట్టు నీట్గా ఉండడం మా డ్యూటీ. అది ఏ పొజిషన్ అయినా, ఇప్పుడు డాక్టర్ అంటే డాక్టర్ లాగా ఉండాలి, నర్స్ అన్నాక నర్స్ లాగా ఉండాలి. ఒక ప్రొఫెషన్. కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కావచ్చు డిబేట్లలో, అంటే కీర్తన గారు డిబేట్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక క్రిటిసిజం చేసేవాళ్ళు. ఎలా ఉండేది అప్పుడు మీకు అసలు వైసీపీ? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నేను వెంకటరెడ్డి అన్ననో లేకుంటే నాగార్జున యాదవ్ అన్ననో నేను ఎవరిని కూడా వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆ రోజు మేము డిబేట్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు ఇయర్ ఫోన్స్ పక్కన పడేశాను. జెండా కూలీలు అంటున్నారు, మీ పార్టీకి ఒక అజెండా లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏ తీరు పట్టుకున్నా తీరుపోతే ఎన్ని మాటలు అంటే వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంటే హెల్తీగా ఉండాలి డిబేట్. సినిమా డైలాగ్ కూడా చెప్పారు కదా, ఒక ఆడది రోజుకు పడుతుంది 10 రోజులకు పడుతుంది, మొత్తానికి ఆడది మగవాడికి పడాల్సిందే అన్న డైలాగ్ కూడా వాడారు కదా. అది సినిమా వేరు, పొలిటికల్ లైఫ్ వేరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లైఫ్ లోకి వచ్చి పబ్లిక్ మీటింగ్స్ లో ఎలాంటి మాటలు మాట్లాడారో మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి పిల్లల ముందర అమ్మఒడి పథకాలు ఇచ్చేటప్పుడు, లేదంటే నారు నీరు ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఇస్ ఇట్ నెసెసరీ టు స్పీక్ ఆల్ దీస్ థింగ్స్? మీరు చెప్పండి. పిల్లల ముందర అది మాట్లాడారు. మొన్న కడపలో ఒక ప్రోగ్రామ్ జరిగింది పిల్లలకి. ఎలాంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మేము. సో అది అవసరమా? రాజకీయాలకు వాళ్ళ వ్యక్తిగత జీవితం అవసరమా? మా ఇంట్లో మేము ఏం చేస్తున్నామో మీకు అవసరమా? మేము పొలిటికల్గా వచ్చినప్పుడు మేము కరెక్ట్గా ప్రజలకు సర్వీస్ చేస్తున్నామా లేదా, మమ్మల్ని ఎంచుకునే నియోజకవర్గాలు కరెక్ట్గా పరిపాలన అందిస్తున్నామా లేదా, అది కదా చూడాలి. ఈ వైసీపీ గవర్నమెంట్లో ఎవరైనా ఒక సబ్జెక్ట్ మీద ఒక 10 నిమిషాలు ప్రెస్ కాన్ఫరెన్స్ హోస్ట్ చేసే ధైర్యం ఉందా? మీరు చూశారు కదా ఎన్నో ఇంటర్వ్యూస్, మీరే ఎన్నో ఇంటర్వ్యూస్లో వాళ్ళు దొరికిపోయారని కూడా మీరు గమనించారు. ఒక 10 నిమిషాలు సార్ పలానా శాఖ గురించి పలానా నియోజకవర్గం గురించి మాట్లాడేటట్టు పెడితే ప్రెస్ మీట్ అది బాగుండేది. రోజా గారు కానీ అంబేద్కర్ కానీ ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం.